వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఎవరు పదవిస్తే వాళ్ళకు భజన చేసే వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయ్యారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలపై వాళ్ళు మాట్లాడే స్థాయిని చూస్తుంటే ఏమాత్రం కూడా తెలుసుకోకుండానే మాజీ ఐఏఎస్లై ఉండి ఆ మాత్రం తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు అని సోషల్ మీడియాలో హేళన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మురళి సార్, ఆకునూరు మురళి గారు రేవంత్ భజన మస్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 60 ఏళ్లు పాలించింది. నిరుపేద మధ్యతరగతి వర్గాలకు విద్య అందించి తమ అరాచకాలు సాగవని, వారికి విద్య అందకుండా కుట్రలు చేసింది. అది అందరికీ తెలుసు. ఎయిమ్స్, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, 794 పిఎం శ్రీ స్కూల్స్, సుమారు 20 ఏకలవ్య పాఠశాలలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా, ఐఐటి హైదరాబాద్ విస్తరణ, నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యానగర్. అంతేకాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే సమగ్ర శిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, రుషా, పిఎం ఉషా పథకాలు, విద్యార్థుల స్కాలర్షిప్లు, ఇవన్నీ కూడా ఆకునూరు మురళి సార్ మీకు తెలుసా 60% కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తాయి. మరి అలాంటిది విద్యను ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్? ఎక్కడ చేస్తున్నారు? నిజంగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఫుడ్ పాయిజన్ జరుగుతున్న తీరును ఏ రోజైనా మీరు విమర్శించారా? ఇది జనాలకు కూడా తెలియాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దాంట్లో 40% మాత్రమే రాష్ట్ర వాటా, 60% కేంద్ర ప్రభుత్వం నిధులే ఇస్తుంది. 2014లో ప్రతి 1000 మంది పురుషులకు కేవలం 918 మంది మహిళలు మాత్రమే ఉన్న లింగ నిష్పత్తి 2026 నాటికి 930 నుంచి 940 పెరగడం దేశంలో చోటు చేసుకున్న సానుకూలిక సామాజిక మార్పుకు సూచన. బేటీ బచావో బేటీ పడావో వంటి కార్యక్రమాల ద్వారా ఆడబిడ్డల పట్ల అవగాహన పెరగడం, విద్యావకాశాలు విస్తరించడం, వారి భద్రతపై దృష్టి పెట్టడం వల్ల మహిళల గౌరవ స్థానం మరియు జనాభా సమతుల్యతలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. ఇలా కాంగ్రెస్ కి భజన చేయడం, లేకపోతే ఏదైనా ఆశించడం పక్కన పెట్టేస్తే మీరు ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి వాళ్ళు కూడా అవగాహన లేనట్టు ఒక రాజకీయ నాయకుడు లాగా మాట్లాడితేనా? మాటలకు పరిమితం కాకూడదు, పని చేసి చూపించాలి. అలా చేస్తుంది మోదీ ప్రభుత్వం. ఈ రోజు దేశ ప్రజలందరూ అది చెప్తున్నారు. దేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాల్లోని ప్రజలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విద్యా వ్యవస్థను కూడా నాశనం చేయాలనే కుట్రతో ఇవన్నీ చేయిస్తోంది. దీన్ని ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది కూడా జనాలకు తెలుసు అంటున్నారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇబ్బంది పెట్టాలని చూస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా హెచ్చరిస్తున్నారు. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం అంటే యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.